ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెళ్ళైన కొత్తలో జీవితం ఎంత సందడిగా ఉంటుందో డైరెక్ట్గా తెలుసుకుంటున్నామంటున్నారు విరోష్. ఓవైపు పర్సనల్ స్పేస్, మరోవైపు ప్రొఫెషనల్ గ్రోత్. కొన్నిసార్లు రెండింటిని మిక్స్ చేస్తూ విడివిడిగా చూస్తూ ఎలాగైతేనేం వైబ్ని ఎంజాయ్ చేస్తోంది నవజంట. రణబాలి సినిమా లేటెస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ అయింది. ఆ సినిమా షూట్కి సతీ సమేతంగా హాజరయ్యారు విజయ్ దేవరకొండ. ఈ టైంలో రాయలసీమ వాళ్లు తన మీద చూపించిన ఆప్యాయతలకి పొంగిపోయారు. తనలో సీమ ఫీల్ ఉందంటూ ఓపెన్ అయ్యారు. రాయలసీమలో అడుగు పెడితే సొంతింటికొచ్చిన అనుభూతి కలుగుతోందన్నారు. సీమతో ఉన్న అనుబంధాన్ని విజయ్ షేర్ చేసుకుంటే మనం అప్పుడే ముగ్గురం అయిపోయామోచ్ అంటూ ఆనందాన్ని పంచుకున్నారు రష్మిక మందన్న. ఇన్స్టా అకౌంట్లో రష్మిక ఆ రకంగా ఎందుకు పెట్టారో అనే ఆసక్తి ఇమ్మీడియట్ గా క్రియేట్ అయింది. పొద్దుతిరుగుడు పువ్వును ఉద్దేశించే పెట్టారా, లేదంటే సంథింగ్ స్టార్ట్ అయిందా అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఫ్యాన్స్. సీమతో విజయ్ కనెక్ట్ అయిన టైంలోనే జపాన్ కాలింగ్ అంటూ పోస్ట్ పెట్టారు రష్మిక మందన్న. క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ ప్రధానోత్సవంలో ప్రెజెంటర్ గా పాల్గొంటున్నారు రష్మిక. ఆల్రెడీ ఒకసారి ఆమె కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాక్ టు బ్యాక్ అవార్డుల కోసం జపాన్ వెళుతున్న లేడీగా రికార్డు క్రియేట్ చేశారు. సెప్టెంబర్ 11 ఎప్పుడెప్పుడొస్తుందా, వీరిద్దరూ కలిసి నటించిన రణబాలి ఎప్పుడు చూస్తామా అని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు జనాలు. సిల్వర్ స్క్రీన్ మీద వారిద్దరూ కలిసి కనిపిస్తే ఇప్పటిదాకా పండగే. రణబాలిలో అది మరింత పీరియాడిక్ టచ్ మెస్మరైజ్ చేయటం ఖాయం అంటున్నారు మేకర్స్.